గురవే నమః. గురవే సర్వలోకానాం జయ భవరోహిణ నిధయే సద విద్యానాం దక్షిణామూర్తయే నమః. గురువుగారి ఆశీస్సులు, దక్షిణామూర్తి ఆశీస్సులతోటి అందరికీ హృదయాలు తెలియాలని దక్షిణామూర్తి శరణిస్తూ చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. ఉత్తమాసంలోని కుతిపీఠకలో కవిహస్సు ముందు నాందిగా పలికారు. అయితే అర్థమవుతుందని అలరు త్రిమూర్తులే అక మొట్టమొదట సంస్థ భాష కవిత్రయం వాసిగాంచిన వాల్మీకి వ్యాసు కాళిదాసు కవు తలపించు ఈ కవిత్రయం వారికి అంజలించి త్రివిక్రము అడుగులకును త్రివిక్రముడు అలా అయితే 3 లోకాలు కూడా అధిరోహించి పైకి వెళ్ళాడో త్రివిక్రమతంలో వాళ్ళు ఎక్కడ కూడా సంస్థల్లో తెలుగు నన్నైతే ఇక్కడ అలాంటి వాళ్ళు సంస్థల్లో వాల్మీకి వేదవ్యాసులు కాళిదాసు అలాంటి వారు వాడిని గుర్చేసేటువంటి కవిత్ర నమస్కరిస్తూ త్రివిక్రముడు నమస్కరించి చెప్తున్నా అన్నారు. ఒక్కసారి త్రిమూర్తులే అన్నట్లుగా శివుడికి 3 కళ్ళు కదా, ఆ 3 కళ్ళు కూడా కవిత్రేమో అన్నట్లుగా ఇంకా ఆ బకడైన కవితలో బకడైనట్టుగా 3 కళ్ళు గుర్చేసేటువంటి సారభౌముని పింగళేశ్వరుని ముందు ఆయన కవించాడు. నమస్కరిస్తుంటే పింగళేశ్వరుని సాక్షాత్ సూర్యుడని వెలిగిందట. అలా చూస్తుంటే అక్కడ ఒక 2 కాంతితోటి తిక్కన్న మహాకవి యజ్ఞం చేసినవాడిని యజ్ఞులు అంటారు, పాకయాది, ఆయన కనిపించాట ఒక మంత్రం. అలా చూస్తుంటే ఎంతో హాయిగా సంతోషంగా కళ్ళ రసాదంతా ప్రేమాదృతంతో అలా కళ్ళలో ప్రేమరసాన్ని ఉత్తపరుస్తుండగా చూశాడు. అది చూస్తుంటే ఆ గురుగారు అనమాట, ప్రాణం ఉందని మనకు తెలుస్తుందా, ఉంది అని మనకు తెలుసు కా ప్రాణం ఉందని ఉన్నాం కాబట్టి బతుకుతున్నా అని అనుకుంటున్నాం, నమ్మకం. ఇంకా ప్రాణం మనసువాడు ఆ గాలి ఉందని మనం తెలుసు, లేకపోతే బతకలేం కదా. ఆ గాలి కదా శరీరవంతా వ్యాపించి శరీరస్థాయి నేరం వ్యోన వ్యామోచ వాయువాన్ని మొత్తం శరీరస్థాయి నేరం శరీరస్థాయి అని అలాగే ఇక్కడ కవులే హృదయం కనిపించారు విరూపాక్షస్వామిలో అని నమ్మకం ఉంటే కానీ అర్థం కాదు. ఉపాసనా భావంతో చూస్తే కానీ అర్థం కాదు. కవిత్వానికి కూడా ఎంతో ఉంది అర్థం. అలా కనిపించట్లుగా ఎవరి శారదామూర్తి అంచు ఎరిగి నీక్షించు ఆవిక్షించు ఆలోన ఆ కవిమూర్ధన్యుని పాదపీఠికడ మార్కండేయవాణి విభుత్వ విశేష స్ఫుట సూచిపట్టము అట క్రిందన్ సార్వభౌముండు ఆ కవితా నవ్య పితామహుండవునటులు కనపట్టే వర్ణాళవులు. ఆ వసతోటి వర్ణల యొక్క రంగుల యొక్క చిత్రాల యొక్క బొమ్మలాగా కనిపించారు. ఎవరాన్ని చూస్తే లోపలే వెంటనే పింగళేశ్వరంతో పాటు తిక్కన మహాకవి, ఆ తర్వాత ఒకే అమ్మవారు అన్ని రూపాల్లో కవించింట ఎక్కడ చూసినప్పుడు. అలా చూస్తుంటే కవితాకారు నవ్య పితామహుడు అన్నట్లు కనిపించారట వాళ్ళ మహాన్. అలా ఇంకా ఏముంది, ఇంకా చూస్తే ఇంకేం కనిపించట కాకతీయుల యొక్క సార్వభౌమైనటువంటి సేనాని అయినటువంటి ఇంద్రుడిలా దేవి జయంతుడిలా ప్రకాశిస్తున్నది ఇంద్రుడు సేనట్టుగా గొప్పవాడైనట్టుగా నాగన్నయ్య యశస్సులకే యశస్సే సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళు, అందులో మారయ్య బ్రహ్మణుడి వాళ్ళు వాగ్ధామంగా తన యొక్క మాటే శాసనంగా ఒక పట్టణంలో మార్కండేయ పురాణం తెలుగులోకి అనుభవించాడు. ఆయన స్త్రీ అంటే అమృతాశ్రీ, అమృతాశ్రీ అంటే వేదమార్థం. అలా ఉన్నటువంటి మహా గొప్పదైనటువంటి విలువైనటువంటి పూజనీయమైనటువంటి శిల్పంతో ఒక రాయిని బొమ్మ ఎలా తయారు చేస్తామో కవిత్వం అనేటువంటి కవితాకాన్ని శిల్పంలా తయారు చేసి మహా గొప్పతనంగా మనకి కనిపించేది చేశాడు, దృశ్య కావ్యం చేశాడు. ఆశ్చర్యవే చూస్తుండగానే మదాసవృత్త అందులోనే మార్కండేయ పురాణాలు తెలుగు రాసిన దానిలోంచి చూస్తుండగానే మదాలస వృత్తం మరుత్తరాక్షరిత్తం తత్పతి వీక్షితు సత్కథ దేవృత్తం త్రచ్చి అంటే మథించిన రత్నవాన్నిధులు ఉదాత్త చంద్రమతి చరిత్రమున్ పొత్సము లేని ఎట్టి మనుగుల్ 14 దివ్యగాథలన్. అందులో 14 మనులేక దివ్యాలు కూడా ఇందులో ఉన్నాయి. అందులో ఈ విధంగా ప్రసన్నమైన మొహంతో చూస్తుంటే వాళ్ళు శ్రేష్టమైన రత్నాలా ఉన్నాడు. మౌత్రాక్షేతులను మారయ్య పుత్రుడు ఈ మారయ్య సానపెట్టాట. సానపడితే దానికి
శ్రీరత్నకంత సానుపట్టి ఎలా చేసేట అనేక రత్నాలతో రత్నంతో ప్రకాశిస్తూ చేశాట. దాన్ని ఆంధ్రవాంగ్మయంలో తారాపథంలో అక్కడక్కడ దూర నక్షత్రాల విరుగుతున్నటువంటి లోకిస్తుంది శాలివాసక సత్తుని రచించినటువంటి కారకం సృష్టితోటి అది సాని బట్టి బాగా పైకి వచ్చింది. ఇంకా తిక్కన సోమయాజుల మతిన్కడు నచ్చినట్టి శిష్యుడు తిక్కన తీర్పులను పదును తేరిన బుద్ధిగురు ప్రసన్నతలు చిక్కని పాటవమ్మును వసీకృత చిత్తము మారసత్కవిన్ తక్కిన నిందును గలవే తానొక ఎర్రన లేకయున్న. సో ఎర్రన లేకపోతే కనుక ఈ మారన కవి అవ్వచ్చు అని. నాచన స్వామి కూడా కవి ఉంది. నాచన స్వామిని కూడా కవి అని అంటున్నారు అందరూ కూడా. అనొచ్చు అవకాశం, కానీ కొంచెం అంత ఎర్రన కన్నా కొంచెం తక్కువ రాశాడని చెప్పి ప్రబంధంలో కవిత కొంత పోకడలు అన్నీ పెట్టాడు కవిత్వంలో కూడా. కానీ కానీ మారణ లేకపోతే తిక్కని ఎర్రన లేకపోతే ఈ మారనే కవిత్వంలో పోతాడు అన్నట్టుగా కవిత్వం కూడా మళ్ళీ చక్కని పాఠంతో ప్రజ్ఞతోటి చాతుతోటి రాశాడు అన్నమాట. తిక్కన స్వామి నచ్చిన శిష్యుడు అన్నమాట. ఇలా తీర్పులను కూడా తిక్కన తీర్పులను చక్కగా పదును తేరి చక్కగా ఇంత అందంగా రాసిన గొప్పవాడున్నాడు. కేతన సోమయాజి కవికి కృతి నిచ్చుచు శిష్యభావ విఖ్యాతి గడించుగాక గురునందలి సురతవాని సోమును ప్రీతి వరించి ఆ గుణ సమృద్ధులు మారయ్య శంభుదాసులన్ పాతరల్ గురుని భవ్య కళామయ శిల్పసత్వముల్. శంభుదాసుడు మారి అందుకాల్సింది వాళ్ళు చూసా కవిత్వం వారి గుణగణాలు వాళ్ళ వీళ్ళకు కృషాయని సోముని యొక్క సోముని యొక్క గొప్పతనం కూడా ఇందులో ఉందని ఆ కవిత్వాలను కూడా ఆయన ప్రకాశించేట. ఇలా ఉంటుంటే అందులో అంత ఇంకా సత్వంతో సత్వగుణంతో కూడిన శిల్పాలతోటి, అంటే ఆ క్రోధంగా శిల్పాలుగా తమో గుణ సాంసం సత్వగుణంతో వేసిన శిల్పాలు అవి అలా వేసిన శిల్పాలు కవితా శిల్పాలు కూడా చూసి అందరూ చూసాట. ఈ వీడి మించులు ఇంకెలాంటి వాటి శిల్ప సంబంధం ఉంటే అలా ఒకటే బిరుదు తాల్పనేరని కవి ప్రవరుండటే తిక్క మంత్రికి వరసుతుడవుచు తిక్క కవినాథుని శిష్యతమిన్ను ముట్ట సురుచిర గద్యమును శరణు దొచ్చిన సూర్యజన చిత్సుతుండు తద్గురుజన భక్తి బంధురత్నకు సరివొత్తుర ఎట్టి సద్కవులు. బిరుదంటలో కానీ అన్ని ఏ కవి కూడా సాటి రాలని చెప్తున్నాను. ఈ ఆంధ్ర భారతీయ నుండి సరస్వతి యొక్క కాకతీయ పీఠం నుండి విరూపాక్ష స్వామి గడికి వెళ్ళి అందులో రాయల యొక్క అబ్దిపీఠ రాజ్యాబ్ది విహారములతో చెప్తుంది తుంగభద్ర అని అక్కడ రాయల హంపి విరూపాక్ష స్వామి రాయలని అక్కడ కూడా మారయ్య కవి గొప్పతనం అక్కడ దాకా వెళ్ళిందన్నమాట. అక్కడికి వెళ్ళాట అక్కడ కనిపించారు మారయ్య విశేషం అది. వాళ్ళు అక్కడ విరూపాక్ష స్వామిలో మారయ్య కూడా కనిపించారని చెప్తున్నారు. ఎలా ఉన్నట్టు అందరూ ఒక్కసారి కవిహంసములు మిన్ను ముట్టి సలిపెన్ కళ్యాణ గంభీర వాక్ కవితా తుంగ తరంగిణీ రస బహూకార క్రియా క్రీడలందు విజృంభించెను కృష్ణరాయల సభాద్యో వాహినితో వివిధోత్సాహములష్ట దిగ్గజములను విశృంభ సంపద్గతులు అల శ్రీనాథుని జ్యేష్ఠపుత్రుడితడే అనిపించుకొన్నట్టివాడు అలకు స్వీయ మనోబ్జ పుష్ప ముదు శయ్యలను ప్రియ లసాని మా సౌభాగ్యేంద్రపుత్రుడు ఆది ఉజ్వల అర్పించి స్వారోచిషోద్భూత. ఏం చదువుకోదా ఒక్క చదువుకో అయితే